బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతాంగం నష్టపోవడానికి కారణం ప్రభుత్వ పెద్దలే అని విమర్శించారు. ప్రభుత్వంలోని పెద్దలు దళారులతో లాలూచి పడ్డారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న జగదీష్ రెడ్డి సాక్షాత్తు నల్గొండ జిల్లా మంత్రి వ్యాపారుల దగ్గర వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూళ్లకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఇదే సూత్రాన్ని రాష్ట్రం అంతటా అమలు చేశారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతాంగం నష్టపోవడానికి కారణం ప్రభుత్వ పెద్దలే అని విమర్శించారు. ప్రభుత్వంలోని పెద్దలు దళారులతో లాలూచి పడ్డారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న జగదీష్ రెడ్డి సాక్షాత్తు నల్గొండ జిల్లా మంత్రి వ్యాపారుల దగ్గర వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూళ్లకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఇదే సూత్రాన్ని రాష్ట్రమంతటా అమలు చేశారని దుయ్యబట్టారు. అధికారులకు ఎక్కడ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఎక్కడ ఏ జిల్లాలో ఒక మంత్రి రివ్యూ చేయలే, సమీక్ష చేయలే. పైగా పాపం సివిల్ సప్లైస్ అధికారులు కొంత ప్రయత్నం చేసి మిల్లర్ల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని కొనిపించే ప్రయత్నం చేస్తే ఆ అధికారులను కూడా నల్గొండ జిల్లాలో వచ్చిన అధికారులను కూడా భయపెట్టించి జిల్లా మంత్రి వాళ్ళని ఎన్నికేలగొట్టి వాళ్ళు పోయే ముందు రోజు వరకు 2200, 2300 ఉన్న ధాన్యం అధికారులను ఎప్పుడైతే మంత్రి ఎలగొట్టిండో జిల్లా నుంచి తెల్లవారే 1950 కొన్ని పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతాంగం రోడ్ల మీదకి వస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు అంటే కారణం స్పష్టంగా మంత్రులే. నల్గొండ జిల్లా మంత్రి ఎవరో రికార్డు ఎన్ని వసూలు చేసిండో లెక్కలు ఉన్నాయి, లెక్కలతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం అదంతటి కూడా రాష్ట్రం అంతటి కూడా అమలు చేసిండ్రు. దాంతో ఇవాళ రైతాంగం 6 కాలం కష్టించి పెట్టుబడి పెట్టి సొంత పెట్టుబడి పెట్టి పండించుకున్న పంట మీరు మోసం చేసి, మీరు ద్రోహం చేసి, మీరు దగా చేసి రైతు బంధు ఇవ్వకపోయినా, మీరు రుణమాఫీ చేయక బ్యాంకు లోన్ ఇవ్వకపోయినా బయట అప్పులు తీసుకొచ్చుకొని రైతాంగం మళ్ళీ పంట పండించుకుంటే ఆ పంటను కూడా దుర్మార్గంగా దళారులకు అప్పచెప్పింది ప్రభుత్వం. అంటే ఉత్తగా జరగలే. దీని వెనకాల వందల కోట్ల రూపాయల చేతులు మారినాయి. మిల్లర్లకు, దళారులకు ఆ రకమైన వెసులుబాటు కల్పించి మేము కొనం ప్రభుత్వంగా, ఎన్ని రోజులైనా అక్కడే ఉంటుంది, మీ ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళతో మిలాఖత్ చేసిన పాపం వల్లనే ఇవాళ రైతాంగం ఈ దుస్థితిని ఎదుర్కొంటుంది. ఒక్కొక్క రైతు వేలాది రూపాయలు